హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని ఆ స్వామివారిని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వ్లాగ్లో తిరుమల దర్శనానికి వెళ్ళాం కదండి లాస్ట్ వీకు. ఆ వీడియోనైతే ఇందులో షేర్ చేస్తున్నాను. ఇక మార్నింగే అంటే ఈరోజు గురువారం అన్నమాట. నిజరూప దర్శనం స్వామివారిది. ఇలా ఇంట్లో పూజ చేసుకొని అయితే బయలుదేరానండి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఈ విధంగా స్వామివారికి అయితే పూజనైతే చేసుకున్నానండి. ఇక ఈరోజు పుష్పాలంకరణ చాలా బాగా అనిపించిందండి. స్వామివారికి చూడండి ఆ వస్త్రాలంకరణ, దాంతోపాటు పుష్పాలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇక ఏంటంటే స్వామివారి ముడుపులు ఈరోజైతే నేను తిరుమల హుండీలో సమర్పించబోతున్నాను. 7 శనివారాల పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదండి, సప్త శనివారాల పూజ. ఇక పూజ అయిన తర్వాత ఆ ముడుపుని స్వామివారి హుండీలో సమర్పించాలి అని అనుకున్నానండి. ఇక ఒక 1 మంత్ లోపలే నాకు స్వామివారి దర్శనం అయితే ఈరోజు లభించింది. ఇక ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఈరోజైతే నేను దర్శనానికి బయలుదేరానండి. ఇక స్వామివారి దగ్గర నుంచి ఈ ముడుపునైతే తీస్తున్నప్పుడు నాకైతే కొంచెం బాధగానే అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి పూజలో ప్రతిరోజు కూడా ఈ ముడుపునైతే నేను చూపిస్తున్నాను కదండి. ముడుపుకు ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉన్నాను. ఇక నుంచి ఇక్కడ స్వామివారి ఎదురుగా ముడుపు ఉండదనేసి కొద్దిగా అనిపించింది ఫీలింగ్. ఈరోజు పూజలో స్పెషల్గా ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే దొరికాయి కదండి, రోజ్ ఫ్లవర్స్. అవి చాలా బాగా అనిపించాయి. ఇక మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసి బయట దీపం పెట్టాను కదా, ఇంకా అప్పటికి తెల్లవారలేదు, లైటింగ్ కూడా లేదు చూడండి. ఇక బయట ఈ విధంగా అయితే దీపాలను అయితే పెట్టుకున్నాను. ఇక నైటే నేను ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇకైతే గుమ్మానికి ఇరువైపులా ఈ పక్క ఆ పక్క దీపాలు పెట్టేసి ఇక మార్నింగ్ 6 అంతా నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక దర్శనానికి బయలుదేరాము. ఇక్కడ మంగాపురం దగ్గర శ్రీవారి మెట్టు ఉంది కదండి, అక్కడి నుంచి అయితే మేము నడకదారిలో తిరుమలకి చేరుకుంటున్నాము. ఇక మా చిన్నోడైతే నా వెనకలు వస్తున్నాడు చూడండి. వాడు జస్ట్ అక్కడ దిగామంతే ఇక అక్కడే స్టార్ట్ చేశాడు, మమ్మీ ఎత్తుకో అన్నాడు. ఇక నాకైతే చాలా భయం వేసింది, కానీ మొత్తానికి మాకన్నా ముందే వాడు అంతా కూడా మెట్లంతా నడిచాడండి. ఇక్కడి నుంచే కౌంటింగ్ స్టార్ట్ చేశాడు మా వాడు. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చెప్తూ ఉన్నాడు, వెనకాల హాయ్ అంటున్నాడు చూడండి. ఇక్కడ నేనైతే వీడియో తీసుకున్నాను కదా, వాడికి ఫోన్ ఇచ్చేయాలంటండి. అందుకనేసి అలిగేశాడు, ఫోన్ నాకు ఇవ్వలేదు మమ్మీ అని. నాన్న నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు వీడియో తీస్తే మొత్తం నేను కూడా పడను అనేసి ఇక నేనే తీస్తూ ఉన్నాను. చూడండి కాలు నొప్పి వచ్చేసిందంట, వాడిని ఎత్తుకోలేదనేసి కొంచెం డ్రామా ఆడుతున్నాడు. అమ్మ కాలు నొప్పులు అస్సలు నడవలేనని. ఇక ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ టెంకాయ కొట్టుకొనేసి బయలుదేరేసామండి. ఇక్కడ నుంచి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా స్వామివారి నామాలు ఉన్నాయి. ఇక్కడ మండపం కూడా ఉందండి. అక్కడ పూజ చేసుకొని అయితే మేము సక్సెస్ఫుల్గా మెట్లు ఎక్కాలి, దర్శనం బాగా జరగాలి అనుకొని బయలుదేరాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాములేండి. 9కి స్టార్ట్ అయ్యాము, 1.5 అవర్ పట్టిందండి కరెక్ట్గా మాకు. 10:30 బాగా నడిచే వాళ్ళైతే 1 అవర్ లోపలే వెళ్ళిపోతారండి. ఇక చిన్నబాబుతో కొంచెం ఆగుతూ, వాడేం లేదులేండి, వాడి పేరు చెప్పి మేము బ్రేక్స్ తీసుకున్నాం కాబట్టి లేట్ అయింది. ఇదండి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక తోరణం ఉంది. ఇక్కడ నుంచి కౌంటింగ్ ఉంటుందండి. మెట్లు 100కి 500కి అలా మార్కింగ్ చేస్తున్నారు. ప్రతి 100 స్టెప్స్ మార్కింగ్ ఉందండి. ఆ కౌంట్ చేసుకుంటూ అబ్బా మనం 500 వచ్చాము, 1000 వచ్చాము అని ఒక 500 స్టెప్స్కి బ్రేక్ తీసుకుంటూ అయితే మేము బయలుదేరాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగానే సాగిందండి. ఆ తర్వాత కొంచెం స్టెప్స్ స్ట్రైట్గా ఉన్నాయండి, మోకాలు నొప్పి అనిపించింది. నేను మధ్యలో వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాను చూడండి, మా రిలేటివ్స్ చేశారు. ఇంకా కాల్ మాట్లాడుతూ అయితే వెళ్తున్నాను. అదేంటంటే ఇటు సైడ్ మొత్తం కూడా టవర్ కూడా ఉందండి, బాగా కాల్స్ వస్తున్నాయి. మనకి నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అలిపిరి నుంచి ఎక్కువ ఎప్పుడు వెళ్ళినా వెళ్తామండి. ఈ మధ్య చాలా ఇయర్స్ అయిందిలేండి అలిపిరి కూడా. అక్కడ చాలా లాంగ్ అనిపిస్తుంది, ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా పడుతుంది. ఇక్కడ మనకి అందులో హాఫ్ డిస్టెన్సే అండి, అంటే ఓన్లీ స్టెప్సే ఉంటాయి కదా, మధ్యలో నడక మార్గం ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. ఇక మా చిన్నోడు మాకన్నా ముందు స్టెప్స్ ఎక్కేసి నేనే ఫస్ట్ అని అంటూ ఉన్నాడండి. ఇక కొద్దిసేపు మేము బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి, చూడండి మొత్తం కనిపిస్తుంది, చాలా హైట్లో ఉందండి.
ఇక్కడ మా వాడు స్టెప్స్ అంతా ఎక్కేసిన తర్వాత అక్కడైతే దండం పెడుతున్నాడు. ఇక అక్కడ మేము కర్పూరం హారతి ఇచ్చేసి ఇక అయితే కంప్లీట్ చేసేసామండి. 10:30కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్ 10:30కి అంతా మేము అక్కడ రీచ్ అవ్వాలండి. 300 రూపీస్ టికెట్. ఇక్కడ మా వాడు కొద్దిగా బ్రేక్ వేసాడులేండి, కొద్దిగా లేటే అయింది. ఇంకా రీచ్ అయిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చుకొని మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ పట్టిందిలేండి. ఇక్కడ ఫైనల్ మెట్ దగ్గర ఈ విధంగా అయితే కర్పూరం హారతి అయితే ఇచ్చేసామండి. సక్సెస్ఫుల్గా అయితే ఎక్కేసాము. చాలా ఈజీగా అనిపించిందండి. మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడ్డాం, కానీ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా ఈజీగా ఎక్కగలిగిన విధంగానే ఉందండి. ఇంకా మా బాబుని ఆపేదానికి ఎవరి తరం అయితే కాలేదండి. వాడు ఇంకా అసలు స్టెప్స్ ఎక్కాడా అనేలాగా అయితే ఉన్నాడు. అసలు ఏదో జస్ట్ అలా వాకింగ్ వెళ్ళినట్టు వచ్చేసాడు. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆ అట్మాస్ఫియర్ భలే ఉంటుందండి తిరుమలలో. అందరికీ తెలిసే ఉంటుంది. ఆ డివైన్ ఫీలింగ్ అనేది మనం అక్కడికి వెళ్ళంగానే ఆ వాతావరణము, అక్కడ స్వామివారి గోవింద నామాలు చాలా బాగా అనిపించింది. ఇక మా చిన్నోడికి కొన్ని ఫొటోస్ అయితే తీసాము ఇక్కడ. ఇక మేమైతే టికెట్స్ తీసుకొని దర్శనానికి ఎంటర్ అయితే అవుతున్నామండి. కానీ ఈసారి అయితే మాకు 7 అవర్స్ పట్టిందండి దర్శనానికి. నియర్లీ 12 వెళ్ళామండి దర్శనానికి. నైట్ మాకు 7 అయిపోయిందండి. 12 అవర్స్ కూడా అక్కడే ఉన్నాము, లోపల క్యూలోనే కంపార్ట్మెంట్లో. ఇక స్వామివారి నామాలు అయితే ధరించామండి ఇక్కడ. ఇక ఆ నామాలు పెట్టుకున్న తర్వాత పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందండి. అంతవరకు అలసిపోయిండే మేము ఇక అయితే ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దామా అని అనిపించిందండి. ఇక్కడ ఇంకా లైటింగ్ అంత పెద్దగా ఉండదు కదా. ఆఫ్టర్నూన్ 12 అయింది టైము. అయినా కూడా మార్నింగు మనకి ఎర్లీ మార్నింగు లేదా సన్సెట్ అప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ అలా అనిపించింది. ఇకైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాం. స్వామివారి టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళే ముందే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఎప్పుడు కూడా ఫోన్ అక్కడ క్యూలోనే పెట్టేసి వస్తాం కదా. ఇక్కడ ఎక్కువ అసలు ఫొటోస్ దిగేది లేదు, లేదా దిగినా కూడా అక్కడ వాళ్ళే తీస్తారు కదా, ఆ ఫోటో ఏదో తీసుకొని వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా ఈసారి ఫోన్తో క్యూలోకి ఎంటర్ అయ్యామండి. ఫెసిలిటీ ఉంది కదా, అలా ఎంటర్ అయిపోయాం కాబట్టి అంతవరకు కూడా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. ఇక మధ్యలో హ్యాండ్ ఓవర్ చేసాంలేండి. ఇక్కడ క్యూ చూస్తే బాగా తక్కువ ఉన్నట్లుంది, కానీ లోపలికి వెళ్తే అప్పుడు అర్థమైందండి అన్ని గంటలు పడుతుందనేసి. ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాళ్ళము, అలాగే ఈవినింగ్ అయింది, అలాగే నైట్ అయింది. కానీ క్యూలోనే వాళ్ళు టిఫిను, మిల్క్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనం స్వామివారి కోసం ఆ టైంని అయితే అక్కడ కేటాయించాలి. ఇక మెల్లమెల్లగా మేమైతే స్వామివారి శ్రీవారి ఆలయం ముందుకైతే వస్తున్నామండి. ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇక ఇటు సైడ్ మనము యాక్చువల్గా రెగ్యులర్గా తీసుకుంటాం కదండి ఫొటోస్, అక్కడ ఆ ప్లేస్ వెనకల రంగోలీని చూడండి పెద్దగా. ఇక రంగోలీ కవర్ అయ్యేట్టు ఫొటోస్ తీసుకుందామని తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నా బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అలా టెంపుల్ ముందర మనం నిలబడి ఫోటో తీసుకుంటే అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుందండి. ఇంతసేపు నడిచాము, అలసటే లేకుండా ఉంది. ఇక మా చిన్నోడిని కవర్ చేద్దామంటే వాడు అటు తిరిగి ఇటు తిరిగి కూర్చునేసాడు మొత్తానికి. ఇక ఒకసారి మొత్తం అలా రౌండ్ అయితే తిప్పుతున్నాను. ఇక మా చిన్నోడు అలసిపోయి పడుకున్నాడు చూడండి మొత్తానికి. ఇక నెక్స్ట్ అక్కడే భోంచేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక మేము కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి. వరదరాజస్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది కదా స్వామివారి కోనేరు, అక్కడ వచ్చి ఇక అక్కడ స్నానం చేసి వెళ్ళాలి దర్శనానికి అనేసి అనుకుంటున్నాము. స్వామివారి టెంపుల్ అంతా ఒకసారి వ్యూ చూసేయండి ఫ్రెండ్స్.
ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా స్వామివారి దర్శనము చాలా బాగా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ కింద మనకి అంటే తిరుపతిలో అంత ఎండ ఉంది కదా, తిరుమలలో అలా ఏం లేదండి, ప్రశాంతంగా ఉంది. అంటే మనకి వర్షాలు పడేటప్పుడు, చలిగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ అలా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ భక్తులు, ఒక సైడు స్వామివారి గోవిందనామాలు, ఒక సైడు ఇంకా ఇలా దర్శనం అయిపోయి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలా హడావిడిగా అయితే సాగుతూ ఉంది. ఇక మేమైతే టెంపుల్ దగ్గర నుంచి కోనేరు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అంటే ప్రిపేర్డ్గా అయితే రాలేదండి. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి థాట్ వచ్చింది మా వారికి, ఇక సరేలే ఎలాగో కోనేరులో మునిగేసి స్వామివారి దర్శనం చేసుకుంటామనేసి కోనేరు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. బయట రష్ తక్కువే ఉంది. మేమైతే చాలా ఒక 2 అవర్స్లో అలా దర్శనం అయిపోతుందిలే అని అనుకున్నాం బయట రష్ చూసి. అంటే ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం లోపలే ఉన్నారు, కంపార్ట్మెంట్లో వెయిటింగ్ ఉన్నారు కాబట్టి బయట తక్కువ రష్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక తెలిసింది అన్ని టోటల్ కంపార్ట్మెంట్స్ అంతా కూడా ఫుల్ అయ్యాయంట. ఇక చిన్నోడు రానా అనేసి చిన్నోడిని పట్టుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇకైతే ఇక్కడ ఫ్రీ మీల్స్ క్యాంటీన్ ఉంది కదండి, ఇక్కడికైతే వచ్చేసాము. శ్రీవారి అన్నప్రసాదం అక్కడైతే భోంచేసేసి ఇక మళ్ళీ దర్శనానికి వెళ్తామని వెళ్తూ ఉన్నాము. ఇక ఈ కోనేరు దగ్గర చూడండి చాలామంది భక్తులు ఉన్నారు. అక్కడ నాకైతే కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఈ కోనేరులో ఎప్పుడు కూడా మునగలేదు. ఇక చిన్న బాబు చూడండి ఎంత బాగా గెంతుతున్నాడో, వాడిని వీడియో తీయాలంట. అమ్మ నన్ను వీడియో తీ, నేను డ్యాన్స్ వేస్తాను అంటే బాబు బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్తాడండి, అప్పుడప్పుడు సండేస్ వెళ్తాడు. ఆ స్విమ్మింగ్ పూల్ వల్ల వీడికి బాగా వాటర్ అంటే భయం లేకుండా పోయింది. ఇక బాగా అయితే ఆడుకున్నాడు అక్కడ. ఒకసారి కోనేరు వ్యూ అంతా చూపిస్తాను చూడండి, ఎంత ఆహ్లాదంగా ఉందో ఇక్కడైతే. కానీ కేర్ఫుల్గా ఉండాలి. అలవాటుగా మునిగే వాళ్ళకి ఏం అనిపించదు, కానీ బాబు ఆ వాటర్ చాలా కోల్డ్గా ఉంటాయి కదండి, వాడికి ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది అయితే వేసింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రాలేదు, చాలాసేపు ఉన్నాడు. ఇక వాళ్ళు అలా మునుగుతుంటే నేను ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీస్తూ అలాగే ఉన్నాను. ఇక మొత్తానికి మా చిన్న బాబు ఈ విధంగా అయితే రెడీ అయ్యాడండి. వాడికి పంచె కట్టేసి మా వారు కూడా రెడీ అయిపోయారు. మా చిన్నోడికి అన్ఎక్స్పెక్టెడ్ లేండి, ఇలా పంచె కడదామని అనుకోలేదు. వాడికి యాక్చువల్గా ప్యాంట్స్ తెచ్చాను. ఇక వాడు ఆ పంచె కట్టుకొని ఆ బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ ఎంత బాగా తిరుగుతున్నాడో చూడండి. వాడు మొత్తానికి దర్శనానికి పంచెతో అయితే రెడీ అయ్యాడు. దర్శనం వరకు సగం క్యూ వరకు కూడా అలాగే వచ్చాడు. ఇక వాడి వల్ల అయితే కాలేదు పాపము. అది కిందికి ఉండడం వల్ల తట్టుకుంటూ ఉందండి కాళ్ళకి. అమ్మ నాకు పైకి కట్టు అని ఒకటే గోల. అలాగే నడుస్తూ ఉన్నాడు చూడండి పంచె పట్టుకొని. పాపం వైట్ షర్ట్ కూడా ఆ పంచెకి బాగా మ్యాచ్ అయింది. ఇక చూడండి డ్యాన్స్లు కూడా వేస్తున్నాడు. అదండి ఫ్రెండ్స్ మా తిరుమల జర్నీ ప్లస్ దర్శనం వ్లాగ్. ఈ మొత్తం వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.